నమస్తే, మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే గత ఏడాది గదగ్ మార్కెట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఇద్దాము. నిన్న మార్కెట్ అయితే రావడం జరిగిందనమాట. అంటే తక్కువ వస్తున్నాయి కానీ ఒక 1500 బస్తాలు అట్లా చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. నిన్న మార్కెట్కి అయితే చాలా రావడం జరిగింది. గత వారం నుంచి అయితే మార్కెట్ వివరాలు తెలియపరుస్తామనుకున్నాను. నాకు టైం సరిగ్గా లేక నేనైతే చింతిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గదగ్ మార్కెట్ గురించి రిపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. మనం నిన్న చూసుకున్నట్లయితే 10,500 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 10,500 బస్తాల్లో కూడా మనకు కొన్ని క్వాలిటీలు అనేటివి డిసైడ్ అయితే అయినాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి కూడా ఒకసారి అయితే చూసుకుందాము. ఈరోజు వచ్చేసి 10,500 బస్తాలు అయితే రావడం జరిగింది. అంటే మనం డేట్ పరంగా చూసుకున్నట్లయితే 28వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం, అంటే నిన్నటి మార్కెట్ అనమాట. నిన్న సాయంత్రం అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. కాస్త చూడండి, ఇది కూడా మార్కెట్ మనకు హుబ్లీ పోయే రూట్లోనే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే గదగ్ నుంచి దాటుకొని మనం హుబ్లీ మార్కెట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా రేట్స్ కూడా బాగానే పోయినాయి. నిన్న కూడా మార్కెట్ వివరాలు తెలుసుకుందాము. హుబ్లీ మార్కెట్కి దీనికి కాస్త తేడానే అయింది. నిన్నటికి హుబ్లీ కాస్త ఎక్కువైంది. ఇక్కడున్న లోకల్ వాళ్ళు ఎక్కువగా తీసుకురావడం జరిగిందనమాట. అవి రేట్ చూసుకున్నట్లయితే 34,000 టాప్ తమిళలో అయితే చూడడం జరిగింది చాలామంది. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే చాలామంది రేట్స్ బాగా ఉన్నాయన్నమాట. అందుకే కడ్డీ వివరాలు అయితే తెలియపరుస్తాను. చాలామంది అడుగుతున్నారు అనమాట. అందుకే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. 30 నుంచి స్టార్టింగ్ 32, 33 వేల వరకు అయితే కడ్డీ కూడా బాగుపోయినాయి. నిన్న కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 26,000 నుంచి మనకు 27, 28, 29, 31, 30,500 ఇట్లా టాప్ రేట్లు కడ్డీ ఎక్కువగా రావడం జరిగింది. ఇది వచ్చేసి అక్కడున్న ఏరియాల్లో సరుకులు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఏరియా నుంచి కూడా ఒక 4,000 బస్తాలు 3,000 బస్తాలు కూడా పోయినాయి. అవి కూడా చూసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టు 2043 చాలా తక్కువ వచ్చింది. ఇక్కడ వచ్చేపాటుకు 15,000 అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది. మిగతా సర్పన్ 102 చూసుకున్నట్లయితే 14,500. ఇంకా 466లు 6263లు ఏ రకాలు రావు ఇక్కడికైతే ఇప్పటికైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇక మనకు 5531లు అయితే బాగానే వచ్చినాయి. ఇటుకు వచ్చేసి 10,000 నుంచి స్టార్టింగ్ 11,000 వరకు అయితే టాప్గా వెళ్తున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చే మటుకు సీట్స్. ఎందుకంటే ఇది కూడా పెద్దది మార్కెట్, బాగా దగ్గర ఉందన్నమాట. గదకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు గుంటకల్ నుంచి బయలుదేరే రైతులకైతే హుబ్లీకి వెళ్ళే దారిలో ముందు హుబ్లీ మనము దిగుతామనగా ఒక 50 కిలోమీటర్ల పరిధి మేర దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది మార్కెట్కి వేసుకోవాలనుకున్నప్పుడు మంచి రేట్స్ అయితే పోతాయి అనమాట. ఇక్కడ సెకండ్ పోతుంది, ఫస్ట్ క్వాలిటీ కూడా వ్యాపారస్తులు వస్తున్నారనమాట. ఎందుకంటే మనకు శనివారం, ఇది సోమవారం అయితే అవైలబుల్లో ఉంటుంది మార్కెట్ అనమాట. కాస్త బుధవారం కూడా నడుస్తుంది, చాలా తక్కువ నడుస్తుంది అనమాట. ఉన్న రిపోర్ట్ అయితే ఇదనమాట. ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు కడ్డీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే శనివారం మనకు 16,000 కాటు నుంచి 17,000 కొత్తవి తగిన మనకు ఏసీ స్టాక్స్ వచ్చేసి 18,000 టాప్ అని చెప్పుకోవచ్చు. డబ్బీ వచ్చేసి 19,500 నిన్న అయితే. ఇక 2043 ఏసీ స్టాక్స్ వచ్చేసి 14,000, కొత్తవి అయితే 15,000 నిన్న మార్కెట్ అనమాట. ఇక మనకు 273 వచ్చినా కూడా 8,500 అయితే పడింది. మిగతా రకాలు అయితే చాలా తక్కువ క్వాలిటీతో వచ్చినాయి అనమాట. అంటే లోకల్ ఎక్కువ ఉంది ఇక్కడ. మనకు 2043 కూడా చాలా మంది బయలుకు విత్తినారు. అక్కడికి వచ్చిన సీడ్స్ అయితే కింద 10-11,000 అయితే వేయడం జరిగిందనమాట. ఇక అక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు 16,000 బస్తాలు, అంటే ఆల్మోస్ట్ హుబ్లీ మార్కెట్ ఎంత నడుస్తుందో ఇది కూడా అంత నడిచిందని చెప్పుకోవచ్చు. నిన్న అక్కడ 10,000 బస్తాలు, ఇక్కడ 10,000 బస్తాలు, అంటే దానికాటికి ఒక 500 బస్తాలు అయితే ఎక్స్ట్రాగా రావడం జరిగిందనమాట గదగ్ మార్కెట్లో. మనకు ఇక్కడ 2043 క్వాలిటీలు కానీ 553 వాళ్ళకి కానీ మనకు డబ్బీ కడ్డీ ఈ డబల్ డీ కూడా చాలా రావడం జరిగింది. డబల్ డీ కూడా నిన్న కొత్తవి అయితే కానీ 28,500 కూడా నడిచినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక సెకండ్ రకాలకు వచ్చేప్పటికి డబల్ డీ 22,000 కొత్తవి. మనకి పాతవి అయితే కినా 20,000 టాపు మనకు ఏసీ అనమాట. ఇక్కడున్న ఏసీలు కూడా మనకు 3-4 ఏసీలు ఉన్నాయి. అవి కూడా రేట్స్ అయితే మంచిగానే నడుస్తున్నాయని అయితే రైతులు చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ₹1 కమిషన్కి అక్కడ చేస్తున్నారు అనమాట. గదగ్ నుంచి చాలామంది అక్కడ కూడా వ్యాపారస్తులు పెట్టడం జరిగింది. అలాగే కొనుగోలు కూడా ప్రారంభించినారు. ఎవరన్నా వెళ్ళాలనుకున్న రైతులు మనకు చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, దగ్గరున్న రైతులు అయితే
మనకు చాలా మంది వెళ్తున్నారు అనమాట. ఇక్కడ బళ్ళారి నుంచి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఇక హుబ్లీలో మనకు చాలా మటుకు సరుకులు కూడా ఎంత మటుకు వస్తాయని గైడెన్స్ లేకుంటే కూడా చాలా మంది ఈ మార్కెట్లకు కూడా వెళ్తున్నారు అనమాట. ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింటే కనుక మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో ఎవరు చూడొద్దని చెప్తున్నా అంటే చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. చాలామందికి రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మన వీడియోలో అయితే నచ్చుద్ది అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.